everyone, welcome to We Life Stories. వీకెండ్ సాటర్డే సండే పిల్లలతో అలా చిల్ అవుతామని మేము ప్రగతి రిసార్ట్స్కి వచ్చేసాము. యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. సో అలాగా కొంచెం చిల్ అవుదామని ఇక్కడికి వచ్చేసాం. సో మేము అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇక్కడ చూపించేస్తాము. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో మన విక్రమ్ కూడా హాయ్ చెప్పేశారు. సో మేము వచ్చేసరికి 1:30 అయ్యింది. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు కూడా అరేంజ్మెంట్స్ చేసి ఉంచారు. లోపలికి వచ్చిన వాళ్ళ పేర్లు అన్నీ ఎన్రోల్ చేసుకోవడానికి. అదిగోండి అక్కడ ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ వచ్చినాయి. వేరే అరేంజ్మెంట్స్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి మాకు తెలియదు, మాకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో మాకు ఐడియా లేదు. బట్ నాకున్న ఐడియా బట్టి అయితే ఇట్ కాస్ట్ అరౌండ్ 5,000 ఫర్ అ ఫ్యామిలీ టు స్టే 2 days కోసం. సో మేము ఎంటర్ అయిపోయాము. లోపలికి వెళ్ళగానే 1:30 అయిపోయింది కదా, పిల్లలకి ఆకలిస్తుంది. సో లంచ్ చేయడానికి లంచ్ హాల్కి వెళ్ళిపోయాము. సింపుల్ వెజిటేరియన్ కోసం ఒకసారి కదా, ఓన్లీ వెజిటేరియన్. సో పిల్లలకి లంచ్ చేసి ఇంకా తిరగడానికి బయటకు వచ్చాము. ఇక్కడ చిన్న పక్షులు, లవ్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. సో పిల్లలు వాటికి పిలుస్తూ అటెండ్ చేస్తూ చిల్ అవుతున్నారు. నెక్స్ట్ మేము ఒక హార్స్ బొమ్మ దగ్గరికి వచ్చాము. హార్స్ అంటే మా పెద్దోడికి చాలా ఇష్టం. సో చూడగానే ఎక్కేసాడు. అదిగోండి హార్స్ పెట్టుకొని ఇలా ఊపిరా అని చెప్తున్నాడు వాళ్ళ అందరూ మనకి. ఆ తర్వాత ఎలిఫెంట్స్ దగ్గరికి వచ్చాము. చాలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ రియల్ కాదు, బొమ్మలు. ఆ తర్వాత మేము బుల్లక్ కార్ట్ ఉంది అక్కడ, బుల్లక్ కార్ట్ ఎక్కాము. సో ఒక రైడ్ అనమాట, రిసార్ట్ అంతా ఒక రైడ్ వేసి మనకి తిప్పేసి మళ్ళీ ఎక్కడంటే అక్కడికి తెచ్చిపెడతారు. ఇట్స్ ఫ్రీ, ఎవరైనా వెళ్ళచ్చు అంటే రిసార్ట్లో ఉంటారు. రైడ్ వేసుకొని మొత్తం చూసాము. తర్వాత మేము క్వాడ్ బైక్ రైడ్కి వచ్చాము. ఇట్స్ వెరీ ఫన్. పెద్ద హ్యాండిల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది, కానీ నేను కొంచెం రిస్క్ చేశాను కానీ చేయగలిగాను. తర్వాత మా హస్బెండ్, మా బ్రదర్, విక్రమ్ అందరము బాగా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ మేము కొన్ని గేమ్స్ పెట్టారు ఫ్యామిలీస్ అందరికీ. ఇక్కడికి వెళ్ళాము, కొంచెం ఆడుకొని వెంటనే పక్కనే ఫిష్ లేక్ ఉంది. మంచి ఫిషెస్ ఉన్నాయి. కాకపోతే మా వద్ది ఏ యానిమల్ చూసినా బోబో అంటాడు. సో వాటిని కూడా బోబో అనుకొని వాడి షూస్ లోపల వేసేసాడు. అవి తీయడానికి మాకు కొంచెం టైం పట్టింది. బట్ ద ఫిషెస్ మాత్రం చాలా బాగున్నాయి. చూడండి, కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. మెయిన్గా మా వద్ది బాగా ఎంజాయ్ చేశాడు.
ఆ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, అవి కాటేజెస్ అన్నమాట. ఇక్కడ స్టే చేసే వారి కోసం అవి. మాకు ఉన్నది కానీ పిల్లలతోని మేము ఉండలేక మేము స్టే చేయలేదు. బట్ అవన్నీ కాటేజెస్. ఇక్కడ ఒక నైట్ ఉండి నెక్స్ట్ డే కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ గేమ్స్ ఉన్నాయి, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అయితే మేము వెళ్ళలేకపోయాము, బట్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వస్తుంది మెయిన్ ఫన్ అనమాట, వాటర్ గేమ్స్. అది ఆ పెద్ద హాల్, అక్కడ ఉన్న పెద్ద మ్యూజిక్ కానీ మ్యూజిక్ సిస్టమ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మా పిల్లలు ఫస్ట్ భయపడ్డారు ఆడడానికి, కానీ మేము అది కూడా చేపించాము వాళ్ళు. తర్వాత వాళ్ళు అందులో నుంచి ఆ వాటర్ నుంచి. మెయిన్ అట్రాక్షన్ మాత్రం ఇదే మొత్తం రిసార్ట్కి. ఇక్కడనే మేము చాలా ఎంజాయ్ చేసాము మా పిల్లలు కానీ. సో అలాగా ఒక 1 hour ఈవినింగ్ ఎవ్వరూ లేరు, ఓన్లీ మేమే మంచిగా ఎంజాయ్ చేసాము. సో నైట్ ఈవెంట్ పెట్టారు ఫ్యామిలీస్ అందరికి, చిన్న చిన్న డాన్సెస్, గేమ్స్, ఆ తర్వాత ఇంట్రడక్షన్స్. చాలా బాగా అనిపించింది నైట్ మాత్రం, బికాజ్ ఎవ్రీవన్ ఆర్ టుగెదర్. అందరము మంచిగా ఎంజాయ్ చేసాము. చిన్న చిన్న పిల్లలు చాలా మంచిగా డాన్స్ చేశారు, భరతనాట్యం, ఇప్పుడున్న లేటెస్ట్ సాంగ్స్ అన్నీ చాలా బాగా చేశారు. ఆ తర్వాత వైఫ్స్ అండ్ హస్బెండ్స్కి క్విజ్ పెట్టారనమాట. సో నేను కూడా అక్కడ ఉన్నాను. సో నాకే ఆ మైక్ ఇచ్చారనమాట. వైఫ్స్ ఆబ్వియస్లీ గెలిచారు, మేమే గెలిచాము. సో లాస్ట్లో చిన్న చిన్న ప్రెజెంటేషన్స్ ఇచ్చారు గెలిచిన వాళ్ళకి. ఎవ్రీ ఫ్యామిలీ గొట్ట ప్రెజెంటేషన్. ఇంకా తర్వాత డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసేసి ఇంకా మేము బయలుదేరిపోయాము. అక్కడ ఉన్న ఫ్యామిలీస్ మాత్రం ఉన్నారు. బట్ దిస్ వాస్ ద బెస్ట్ డే అనొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు పడుకునిపోయారు. సో కార్ వచ్చింది, మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. సో దట్స్ ఇట్. ఇది ప్రగతి రిసార్ట్స్ అనమాట. బట్ ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది. ఎవ్రీవన్ విల్ ఎంజాయ్ ఇట్. దట్స్ ఇట్ అండి. ప్లీజ్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ రియల్ లైఫ్ స్టోరీస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.